ఏపీలో ఉప ఎన్నికల జోరు నడుస్తుంది. కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు రేపు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రం చూపంతా ఇప్పుడు ఒక్కసారిగా కడపపై పడింది. కాగా ఈ ఉప ఎన్నికల్లో 2 చోట్ల మొత్తం 11 మంది బరిలో ఉండగా ప్రధాన పోటీ మాత్రం టీడీపీ, వైసీపీ మధ్య ఉంది. పులివెందులలో టీడీపీ తరపున మారెడ్డి లలితారెడ్డి పోటీ చేస్తుండగా వైసీపీ తరపున హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు. ఒంటిమిట్టలో టీడీపీ తరపున ముద్దు కృష్ణారెడ్డి పోటీలో ఉండగా వైసీపీ తరపున సుబ్బారెడ్డి పోటీ పడుతున్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ నియోజకవర్గం పులివెందులు కావడంతో ఈ పోటీ రాష్ట్రమంతటా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా నిన్న సాయంత్రం జెడ్పీటీసీ ఎన్నికలకు ప్రచార సమయం ముగిసింది. పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలకు ప్రచారంలో వైసీపీ, టీడీపీ ఆధిపత్య పోరు చూపించాయి. 2 పార్టీల ముఖ్య నేతలు సైతం తమ అభ్యర్థులకు ఓట్లు వేయాలని ప్రచారం చేశారు. నిన్న 5 గంటలకు ఎన్నికల ప్రచార సమయం ముగియడంతో పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు జరుగుతున్న చోట్ల ఇతరులెవరూ ఉండొద్దని, కోడ్ అమల్లో ఉందని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయొద్దని చెప్పారు. ఈ ఎన్నికలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసే వరకు ఆయా ప్రాంత ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఎన్నికల శాంతియుత నిర్వహణ కోసం అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసు విభాగం ప్రత్యేక పటలాలను మోహరించి సమస్యాత్మక కేంద్రాలపై నిఘా పెట్టింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకున్న జాగ్రత్తలపై అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రాదేశిక ఎన్నికల కార్యాలయాలు, పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి రాజకీయ జోక్యాలు లేకుండా ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని చర్యలు చేపట్టినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, పులివెందులలో ఏదైతే ఉప ఎన్నికకు సంబంధించి టీడీపీ, వైసీపీ మధ్య ఎలాంటి హోరాహోరీ ప్రచారం జరుగుతుంది? ఎన్నికగా అయితే నిర్వహించడం జరుగుతుంది. అయితే రేపు ఒంటిమిట్ట, అదే విధంగా పులివెందులలో అయితే ఉప ఎన్నికకి అయితే జిల్లా యంత్రాంగం అయితే సర్వం సిద్ధం చేశారని అనుకోవచ్చు. మొత్తం దాదాపు 11 మంది బరిలో ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే మొత్తం ఈ నేపథ్యంలో చూస్తే పూర్తిస్థాయి అయితే పులివెందుల నియోజకవర్గంలో వచ్చేసి లలితారెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున, అదే విధంగా హేమంత్ రెడ్డి వచ్చేసి వైసీపీ పార్టీ అయితే గట్టి పోటీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే పూర్తిస్థాయిలో ఏదైతే జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఏదైతే కడప జిల్లాలో నిర్వహిస్తున్నారో, ఈ కడప జిల్లాలో పూర్తి స్థాయిలో ఒంటిమిట్ట, అదే విధంగా పులివెందులు అయితే పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు సర్వం సిద్ధం చేసే విధంగా జిల్లా యంత్రాంగంతో పాటు అదేవిధంగా కలెక్టర్, అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా పూర్తి స్థాయిలో అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తే పూర్తి స్థాయిలో అయితే రేపు జరగబోయే ఎన్నిక అయితే రాష్ట్ర వ్యాప్తంగా కడప వైపే దృష్టి పెట్టారని కూడా పూర్తి స్థాయిలో అయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అడ్డా ఏదైతే పులివెందుల నియోజకవర్గం ఉందో, ఈ పూర్తి స్థాయిలో అయితే ఈ యొక్క అడ్డాలో తెలుగుదేశం పార్టీ ఈసారి నెగ్గుతుందా అని ఆసక్తికరంగా ఎదురు చూసే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో అయితే ఈ యొక్క జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఏదైతే ఉందో రేపటి దినాన్ని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ ప్రక్రియ అయితే నిర్వహించడం జరుగుతుంది. అయితే పూర్తి స్థాయిలో అయితే పోలీస్ అధికారులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా పెట్టే కార్యక్రమం అయితే చూస్తారు. మొత్తానికి చూస్తే రేపటి దినాన జరగబోయే ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఒంటిమిట్ట కావచ్చు, అదే విధంగా పులివెందుల నియోజకవర్గంలో అయితే పూర్తి స్థాయిలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా
పోలీస్ శాఖ యంత్రాంగం, పోలీస్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో అయితే ఆ ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే ఏర్పాట్లు చేశారని కూడా తెలిసింది. అయితే ఓటింగ్ సమయంలో వచ్చిన ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎన్నికల అధికారులకు కావచ్చు, అదే విధంగా అక్కడ ఉన్న పూర్తి స్థాయిలో అధికారులు కూడా ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే సర్వం సిద్ధం చేసే విధంగా అయితే చేస్తారని అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే రేపు దినాన జరగబోయే ఉప ఎన్నికకు సంబంధించి అయితే అప్డేట్ అయితే రేపు ఉదయం నుంచి అయితే ప్రారంభం అవుతుందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే డిప్యూటీసీ ఉప ఎన్నికకు సంబంధించి పూర్తిస్థాయిలో అయితే ఎవరైతే ఈ యొక్క పోటీ చేస్తున్నారైతే ఒట్టిమిట్లో అయితే అటు టీడీపీ తరపున వచ్చేసి కృష్ణారెడ్డి కావచ్చు, అదే విధంగా వైసీపీ నుంచి కూడా సుబ్బారెడ్డి కూడా పోటీ పడే అవకాశం అయితే పడుతున్నారు. అయితే మొత్తానికి చూస్తే ఈ యొక్క పోటీలో అయితే ఎవరు నెగ్గుతారని కూడా ప్రజలందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూసే పరిస్థితి అయితే మనం చూస్తాం. మొత్తానికి రేపటి దినాన జరగబోయే జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఈ యొక్క ఉప ఎన్నికలు అయితే పూర్తిస్థాయిలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, అదే విధంగా పూర్తిస్థాయిలో జగన్మోహన్ రెడ్డి అడ్డా కాబట్టి అయితే పూర్తిస్థాయిలో ఎదురు చూసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మొత్తానికి చూడాలి రేపటి దినాన అయితే ఏదైతే ఈ యొక్క ఉప ఎన్నికకి ఏ విధంగా అయితే చర్యలు తీసుకుంటారో అదే విధంగా ఎవరు నెగ్గుతారనేసి కూడా పూర్తిస్థాయిలో అయితే ఆసక్తికరంగా ఎదురు చూసే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం వెంకటేష్. అయితే కృష్ణ, పులివెందుల అనగానే జగన్కి సొంత నియోజకవర్గం అనొచ్చు, సొంత బలం ఉన్న ఒక నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో టీడీపీ కూడా పాగా వేయాలని చూస్తుందా? టీడీపీ ఎందుకంత పట్టుబట్టి ఆ నియోజకవర్గాన్ని టార్గెట్ చేస్తుంది? దీనివల్ల అక్కడ ఏ పరిణామాలు ప్రత్యేకించి ఈసారి నెలకొన్న పరిస్థితులు ఉన్నాయి? వాస్తవ పరిస్థితులు అయితే జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం సొంత నియోజకవర్గం పులివెందుల కాబట్టి అయితే పూర్తి స్థాయిలో అయితే జిల్లా యంత్రాంగం కావచ్చు, అదే విధంగా జిల్లా స్థాయి నాయకులే కాకుండా టీడీపీ సంబంధించి అదే విధంగా రాష్ట్ర స్థాయి నాయకులు కూడా అక్కడికి వచ్చేసి పాకా వేయడం జరిగింది. అదే విధంగా మంత్రివర్గం కూడా దాదాపు 10 రోజుల నుంచి కూడా సుడిగాలి పర్యటన అయితే పులివెందుల నియోజకవర్గంలో చేస్తున్నారు. అదే విధంగా ఒంటిమిట్ట నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో అయితే దాదాపు 10 రోజుల నుంచి కూడా ఈ యొక్క ఉప ఎన్నికకి అయితే పూర్తిస్థాయిలో అయితే పాకా వేసిన పరిస్థితి అయితే చూస్తున్నాం. అధికారులు అటు కూటమి నాయకులు కావచ్చు, అదేవిధంగా పూర్తిస్థాయిలో అయితే మంత్రి వర్గాలు కూడా దాదాపు 10 రోజుల నుంచి కూడా ఒంటిమిట్ట పులివెందుల పూర్తిస్థాయిలో అయితే నిఘా పెట్టేసి సుడిగాల పర్యటన అయితే చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల కావచ్చు, అదే విధంగా కడప బిడ్డగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి అయితే పూర్తిస్థాయి అయితే ఈ కడపలో ఈ 2 స్థానాల్లో నెగ్గితే నెక్స్ట్ ఏదైనా సరే మేము సాధించగలమనే సరే తాటుతో అయితే వీళ్ళైతే ముందుకెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మొత్తానికి చూడాలి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే అటు టీడీపీనా ఇటు వైసీపీనా అని కూడా ప్రజలందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది వెంకటేష్. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.